Hello children, a very good morning. Welcome back to a grammar class. Today let us go with a new topic, articles. So you all know that a, and the or the are called articles. Kada? A, and the. వీటిని articles అంటారు కదా? Yes? Yes. Now a and an are indefinite articles. వీటిని indefinite articles అంటారు. And the is known as definite article. Definite article. So ఎప్పుడు అంటే ఎక్కడ ఏ యూస్ చేయాలి, ఎక్కడ యాన్ యూస్ చేయాలి? సో ఏ అండ్ యాన్ సింగులర్ నౌన్స్కే యూస్ చేస్తాం. సింగులర్ నౌన్స్కే ఏ అండ్ యాన్ కూడా యూస్ చేస్తాం. నౌ సపోజ్ సీ హియర్ ఏ a boy. See, suppose ఏ ఎప్పుడు యూస్ చేస్తామంటే you all know that we have 26 letters in alphabet కదా. ఆల్ఫబెట్లో మనకి A to Z ని ఆల్ఫబెట్ అంటాం. సో A to Zలో అంటే A to Z, ఏ నుంచి Z వరకు ఉన్న లెటర్స్ అన్నీ కూడా వాటిని అన్నిటినీ అంటే ఆ సెట్ అంతా కలిపి ఆల్ఫబెట్ అంటాం కదా. సో ఈ లెటర్స్లో మనకి AEIOU వాటిని ఏమంటారు? AEIOU అని వీటిని వొవెల్స్ అంటారు కదా. మిగతా లెటర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సి, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, ఈ లెటర్స్ అంటే AEIOU వొవెల్స్ అంటారు. మిగతా లెటర్స్ అన్నింటినీ కూడా ఏమంటారు? కాన్సనెంట్స్ అంటారు. కాన్సనెంట్స్. సో మిగతా లెటర్స్ అన్నీ కూడా కాన్సనెంట్సే. సో కాన్సనెంట్స్ ముందు ఏ వస్తుంది? కాన్సనెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ వస్తుంది. అ బాయ్, అ గర్ల్, అ స్టూడెంట్. ఓకే. సో అలాంటి వాటికి అది కూడా మనకి సింగులర్ నౌన్ అయి ఉండాలి. సింగులర్ నౌన్ అంటే ఒకటే అయి ఉండాలి, అప్పుడు ఏ వస్తుంది. మరి యాన్ ఎప్పుడు వస్తుంది? వొవెల్ సౌండ్తో వచ్చిన వాటికి యాన్ వస్తుంది. వొవెల్ సౌండ్స్తో వచ్చిన నౌన్స్కి యాన్ వస్తుంది. సపోజ్ అన్ ఎగ్. ఓకే, an egg, 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 an elephant, an orange. చూసారా ఓవెల్ సౌండ్స్? సో ఓవెల్ సౌండ్స్తో వచ్చిన వాటికి యాన్ వస్తుంది. సో ఏ ఎప్పుడు వస్తుంది? కాన్సనెంట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు ఏ యూస్ చేస్తాం. యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం? వొవెల్ సౌండ్స్తో ఉన్న సింగులర్ నౌన్స్కి ముందు యాన్ యూస్ చేస్తాం. అర్థమైంది అందరికీ? వొవెల్ సౌండ్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు వొవెల్ సౌండ్స్తో వచ్చే వాటికి ముందు సింగులర్ నౌన్స్తో ఉన్న వొవెల్ సౌండ్స్కి మనం యాన్ యూస్ చేస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా? అ బాయ్, అ గర్ల్. ఓకే, నౌ సీ లుక్ హియర్. సో ఏ యాన్ ఏమంటాం? ఇండెఫినేట్ ఆర్టికల్స్ అంటాం. దన్ ఏమంటాం? డెఫినేట్ ఆర్టికల్ అంటాం. ఓకే, సీ హియర్. umbrella, umbrella, AEIOU, umbrella, an umbrella, sounds. Okay,
in the and the ఎప్పుడు యూజ్ చేస్తాం the is also known as definite article. ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ ప్లేస్ యానిమల్ ఆర్ థింగ్ ఏదైనా పర్టికులర్గా పాయింట్ అవుట్ చేస్తే కనుక మనం అప్పుడు ఏం చేస్తాం ద యూజ్ చేస్తాం. మళ్ళీ నేమ్స్ ఆఫ్ పర్సన్స్కి ముందు కానీ సపోజ్ మై నేమ్ ఇస్ గౌరీ ముందు ద యూజ్ చేయకూడదు, మళ్ళీ రాంగ్, ద యూజ్ చేయకూడదు. పేరుకి ముందు ద యూజ్ చేయకూడదు. ఓకే, అర్థమైందా? అండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అండ్ ప్రాపర్ నౌన్స్కి ముందు ఎప్పుడు కూడా, అంటే ప్రాపర్ నౌన్ అంటే గౌరీ అనేది ఒక ప్రాపర్ నౌన్, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, కాబట్టి దానికి ముందు ద యూజ్ చేయకూడదు. ఓకే, మరి ఎప్పుడు యూజ్ చేయాలంటే ద, సీ హియర్, గివ్ సమ్ ఎగ్జాంపుల్, సీ హియర్. నేమ్స్ ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ కూడా అవుతాయి. సో ప్లేసెస్ ముందు సపోజ్ న్యూ ఢిల్లీ అని ఉంది, న్యూ ఢిల్లీ, ద అని ద రాయకూడదు ఇక్కడ, ద న్యూ ఢిల్లీ అనుకోండి, న్యూ ఢిల్లీ అనే అనాలి. అలాగే నేమ్ ఆఫ్ ఎ పర్సన్కి ముందు ద యూజ్ చేయకూడదు. ఎప్పుడు ద యూజ్ చేయాలి? సపోజ్ రివర్స్ ఉన్నాయి మనకి, రివర్స్ గంగా, యమున, సరస్వతి, నర్మదా, ఈ రివర్స్ పేర్లకు ముందు ద యూజ్ చేయొచ్చు. మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్, హిమాలయాస్, ద హిమాలయాస్ అంటాం. ద గంగా, ద గంగా అంటే రివర్కి పేరు ముందు ద యూజ్ చేయొచ్చు. ద హిమాలయాస్, ద హిమాలయాస్. అలాగే సీస్కి, ఓషన్స్కి ముందు ద యూజ్ చేయొచ్చు. ద ఓషన్స్, ఇండియన్ ఓషన్కి ముందు ద యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు ద? ఇది మనం ఏ యాన్ సింగులర్ నౌన్స్ని డినోట్ చేస్తాయని చెప్పుకున్నాం, మరి ద మాత్రం ప్లూరల్ నౌన్స్ని కూడా డినోట్ చేస్తాయి. ఓకే, సమ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ని డినోట్ చేస్తుంది అనమాట ద. I ate dash banana which my mom gave. Which my mom gave అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏ వస్తుందా, ద వస్తుందా, యాన్ వస్తుందా? హియర్ ద విల్ కమ్ బికాస్ వాళ్ళ మదర్ ఇచ్చిన బనానానే తిన్నాడు, నేను మా మదర్ ఇచ్చిన బనానానే తిన్నాను అంటే ఇచ్చింది బనానా, థింగ్ దట్, అది కూడా వాళ్ళ మదర్ ఇచ్చిన బనానా అరటిపండునే తిన్నాడు అంటే యూఆర్ పర్టికులరైజింగ్. ఆ బనానా ఏ బనానా? వాళ్ళ మదర్ ఇచ్చిన బనానానే తిన్నాడు, నేను మా మదర్ ఇచ్చిన బనానానే తిన్నాను కాబట్టి ద వస్తుంది. సో ఏ అంటే బనానా అనేది ఇక్కడ సింగులర్ అయితే ద సింగులర్ డినోట్ చేస్తుంది, అలాగే ప్లూరల్ నౌన్స్ని కూడా డినోట్ చేస్తుంది. అలా ఏ యాన్ మాత్రం సింగులర్ నౌన్స్నే డినోట్ చేస్తాయి. ఇక్కడ బనానా సింగులర్ నౌనే, బట్ ద సింగులర్ నౌన్ని డినోట్ చేస్తుంది, అలాగే ప్లూరల్ నౌన్ని కూడా డినోట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు రైట్ ద ఇక్కడ. సో బికాస్ యు ఆర్ పర్టికులరైజింగ్ ద బనానా విచ్ వాజ్ గివెన్ బై హిజ్ మామ్, అంటే his or her mom. I ate the banana which my mom gave. అంటే వాళ్ళ మదర్ ఇచ్చిన బనానానే తిన్నారు. సో ఆ బనానా యూఆర్ పాయింటింగ్, అంటే పాయింట్ అవుట్ చేస్తున్నావు, పర్టికులరైజ్ చేస్తున్నావు. సో ద యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం పర్టికులరైజ్ చేస్తామో, పాయింట్ అవుట్ చేస్తామో, అలాంటప్పుడు ద యూజ్ చేస్తాము. చెయ్యకుండా నార్మల్గా
థింగ్ కానీ చెప్పారు అంటే అది సింగులర్ ఫామ్లో ఉంటే కనుక ఏ యూజ్ చేస్తాం. యాన్ ఎప్పుడు యూజ్ చేస్తారు? వొవెల్ సౌండ్స్ ఉన్న సింగులర్ నౌన్స్కి ముందు యాన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? సింగులర్ నౌన్స్కి ముందు సింగులర్ నౌన్స్ అండ్ దట్ టు కాన్సనెంట్ లెటర్స్, కాన్సనెంట్స్ ఉంటే కనుక వాటికి ముందు ఏ యూజ్ చేస్తాం. అలాగే వొవెల్ సౌండ్స్తో వచ్చిన సింగులర్ నౌన్స్కి యాన్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మనం పర్టికులరైజ్ చేసామనుకోండి, సింగులర్ నౌన్ అవనివ్వండి, ప్లూరల్ నౌన్ అవనివ్వండి, పర్టికులరైజ్ చేసిన, పాయింట్అవుట్ చేసిన అలాంటి నౌన్స్కి మీరు ద యూజ్ చేస్తారు. అర్థమైందా? ప్రాపర్ నౌన్స్కి ముందు అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్కి ముందు కానీ, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్కి ముందు కానీ ద యూజ్ చేయకూడదు. అలాగే ఇంకెక్కడ యూజ్ చేయాలి? రివర్స్కి ముందు ద, మౌంటైన్స్కి ముందు, ఐలాండ్స్కి ముందు, ఓషన్స్కి ముందు, ఇంకా ఫిల్మ్స్ సినిమాలు ఉంటాయి కదా, ఇంగ్లీష్ మూవీస్ అలాంటివి, మ్యాగజైన్స్కి ముందు, యూనిక్ థింగ్స్ ముందు. యూనిక్ థింగ్స్ అంటే ఇంకా అటువంటివి ఏమి ఉండవు, అదొక్కటే ఉంటుంది అన్నప్పుడు ద. అలాగే ఇంకా యాడ్జెక్టివ్స్కి ముందు కూడా సూపర్లేటివ్ డిగ్రీకి ముందు వస్తుందని చెప్పాను ఆల్రెడీ. సో సూపర్లేటివ్ డిగ్రీకి ముందు కూడా మనం ద యూజ్ చేస్తాం. అంటే బ్లాంక్ ముందు ద ఉంటే కనుక ఆ బ్లాంక్లో మనం సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా ద ఇలా యూజ్ చేస్తారనమాట. ఈ విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ద. ఇస్ ఇట్ క్లియర్? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ముందు కూడా ద ఫ్రెంచ్ అలా అనకూడదు అన్నమాట. అంటే లాంగ్వేజెస్కి ముందు కూడా మీరు ఈ ద యూజ్ చేయకూడదు. ద ఇంగ్లీష్ అండ్ యూ షుడ్ నాట్ యూజ్ బిఫోర్ abstract nouns and material nouns. మెటీరియల్ నౌన్స్, abstract nouns ముందు కూడా మనం abstract noun ఉంది. సపోజ్ ఆనెస్టీ ఉంది, ఆనెస్టీ abstract noun ఇది. దీనికి ముందు ద యూజ్ చేయకూడదు. అలాగే వుడ్ ఉంది, ఇది మెటీరియల్ నౌన్, ద వుడ్ అనకూడదు. సో ఇలా ఇదేంటంటే ద ఇలా యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ ఫర్ నేమ్స్కి అంటే నేమ్స్ ఆఫ్ రివర్స్, నేమ్స్ ఆఫ్ ఓషన్స్, సీస్కి ముందు కూడా సపోజ్ ద కాస్పియన్ సీ, ద మెడిటేరియన్ సీ, ద బ్లాక్ సీ ఇలా అంటారు అనమాట. ద హిమాలయాస్ అంటాం. ఓకే, ద రివర్స్లో ద గంగా, ద యమున, ద సరస్వతి, ఇవి రివర్స్కి ముందు కూడా ద యూజ్ చేస్తాం. అలాగే న్యూస్ పేపర్స్, ద హిందూ అంటాం, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఇలా న్యూస్ పేపర్స్కి ముందు కూడా, మ్యాగజైన్స్కి ముందు కూడా ద యూజ్ చేస్తాం. సో ఇలా ద యూజ్ చేస్తాం. ఏ అండ్ ద, దీస్ ఆర్ నోన్ యాజ్ ఆర్టికల్స్. ఏ అండ్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము, దని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ టాపిక్ ఏ అండ్ ద, I gave the homework. You all have to do that homework and post me to my personal number. అర్థమైంది అందరికీ? Be safe at home and be healthy, children. Is it clear? Now coming to your homework part, let's go. Now coming to your homework part, see here, see date, write date and see here, fill in the blanks with a, an or the, dash orange, dash sky, dash sun, dash Indian Ocean, dash egg, dash boy, dash eagle, dash cat, dash lion, dash black sea. You have to use a, an or the
and you have to fill these blanks. Is it clear, children? Be safe and be healthy, children. That's all for today. Thank you.